ఒకరు రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలు చేస్తారు, ఇంకొకరు చిట్టీల పేరుతో చీట్ చేస్తారు, మరొకరు ఆఫర్లతో బురిడి కొట్టిస్తారు. పేరు ఏదైనా జనం నెత్తిన చేయి పెట్టడంలో ఎవరికి వాళ్లే సాటి. మోహన్ కృష్ణమనాయుడు కూడా ఇంచుమించు అదే బాపతి. నైస్గా పలకరించి ఐస్ చేస్తాడు, మెస్మరైజింగ్ మాటలతో నోట్ల కట్టలు మూటగట్టుకుంటాడు. డీల్తో తేడా వస్తే కనుక పరపతితో పరేషాన్ ఉంటుందని హెచ్చరిస్తాడు. ఇంతకీ ఎవరా మోహన్, ఏంటి అతడి పెట్టుబడి వేషాలు? ఫంక్షన్లకు వెళ్తే ఒకలా, ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తే ఇంకోలా, ఇరుగు పొరుగైతే మరోలా. ఫోటోలకు పోజులే కాదు బాసు, ఆటపాటల్లో అంతకు మించి పర్ఫార్మెన్స్, తీరొక్క వేషాలు, శివనామ స్మరణలు, అభయ హస్తాలు. ఎవరు ఎక్కడ ఏంటి కథ అని అనుకుంటున్నారా? చెప్తా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని శివాజీనగర్కు చెందిన ఇతను పొత్తూరి మోహన్ కృష్ణమనాయుడు. పక్క రాష్ట్రం కర్ణాటక వెళ్లి మధుశ్రీ అలియాస్ హనీగా మారిపోయాడు. మహిళ గెటప్లో మోసాలు చేయడం ప్రొఫెషన్ గా మారిపోయింది. చీరకట్టులో, మోడర్న్ డ్రెస్సులో మగాళ్లను అట్రాక్ట్ చేస్తూ ఆ మాటున మస్తు మోసాలకు తెరదీయడం. ఇంట్లో గుప్త నిధులున్నాయని టెంప్ట్ చేయాలన్నా, ప్రేతాత్మలున్నాయని భయపెట్టాలన్నా ఈమె తర్వాతే ఎవరైనా. ఆమె గ్రహచారము, గ్రహగండము, ఆమె ఒక్కటి తప్ప నీ ఇంటి అన్ని నెరవేర్చినాను. నిజమా అబద్ధమా? నోరు లేదా? సరే, అన్ని దూరం చేసి ఆ తల్లిని ఇస్తే చాలా. తల్లికి మించింది ఏముందమ్మా ప్రపంచం, నువ్వే నాకు పెద్ద తల్లి. పడుచు పిల్లలా సింగారించుకొని పెళ్లిళ్లకు వెళ్తుంది. అక్కడ దిష్టి తీసి డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇస్తే సరి, లేదంటే శాపనార్థాలతో విరుచుకుపడుతుంది. పైగా ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులే కాదు, పొలిటీషియన్లు కూడా తన వెనకాలన్నారంటూ బిల్డప్ ఇస్తుంది. ఇంటికి ఎవరైనా పూజల కోసం వస్తే అమ్మవారు ఆవహించినట్టుగా ఊగిపోతుంది. ఓ చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో దండనకర్ర పట్టుకొని నోట్లను పళ్లతో బిగబట్టి రకరకాల మంత్రాలతో సీన్ రక్తి గట్టిస్తుంది. మీ ఇంట్లో ప్రేతాత్మలున్నాయని భయపెట్టి లక్షల్లో వసూలు చేస్తుంది. అలా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టిందనే టాక్ లోకల్ గా గట్టిగానే వినిపిస్తోంది. అలా పోగైన డబ్బుతో జల్సాలు చేస్తుంది ఈ మధుశ్రీ. ఆమె మత్తులో చాలా కుటుంబాలే ఉన్నాయని, వాళ్ళందరినీ హింసిస్తూ అవేవి బయటకు రాకుండా మేనేజ్ చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. బయటకు వచ్చి మా బాధ మొరుపెట్టుకుంటాం. ఇట్లా మేమే కాదా 13 కుటుంబాలు ఉన్నాయి ఆ మత్తులో, వాళ్ళని కూడా హింసించే విధానంలోనే ఉంది. కానీ ఎవరిని కానీ నిజం అనేది బయటకు రానియకుండా వచ్చేస్తుంది. మేము ఎప్పుడు తన మత్తులో ఇంకా బయట వచ్చి మా కష్టాలు మాకు ఇట్లా చేసింది, ఇలా మోసాలు చేసింది మేము బయట పెట్టడం ద్వారా ప్రతి ఒక్క ఎస్పీ దగ్గరికి వెళ్ళినా, పోలీసు ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా కూడాను మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే వరకు వచ్చి ఏమన్నా మా దగ్గర న్యాయం జరుగుతారనేసి వచ్చాము. ప్రతి ఒక్క ఇట్లా వీడియోని అన్ని ఇచ్చాము, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. వీళ్ళకి కొంతమంది రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ, కొంతమంది పదవుల్లో ఉండేవాళ్ళు కానీ హెల్ప్ చేస్తున్నారు. మధుశ్రీ గురించి బయటకు వచ్చి చెప్తున్నది కొందరే. చాలా మంది ఎందుకు వచ్చిన తలనొప్పి అని మిన్నకుండిపోతున్నారట. అసలు ఇప్పటిదాకా పోలీసుల వరకు కంప్లైంట్ వెళ్ళలేదంటే ఈ మధుశ్రీ వార్నింగులు, ఆగడాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు అవతారాల్లో మాయల మరాఠీగా చలామణి అవుతున్న ఈ మోహన్ కృష్ణనాయుడిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారా? మోసాలకు చెక్ పెట్టి బాధితులకు న్యాయం చేస్తారా లేదా అనేది చూడాలి.